వేసంగి వర్షాకాలం మరి రెండు పంటలకు సంబంధించిన ధాన్యాన్ని ప్రభుత్వము మరి కొనుగోలు చేయడము ఒక ఆనవాయితీగా కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది. మరి గత ప్రభుత్వంలో మరి మా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు దేశంలో ఎక్కడ లేని విధంగా మరి గోడామ్స్ కట్టించి ఈ కొనుగోలు కేంద్రాలను పెట్టి మరి పిఎస్సిఎస్ కానీ ఐకేపీ కానీ వీటి ద్వారా మరి కొనుగోలు చేసి గోడాంలలో పెట్టేది. గతంలో ఏ గ్రామం పోయినా, ఏ మండలం పోయినా, ఏ జిల్లాలో కూడా గోడాం సరిగా లేకుండే. మరి లక్షలాది మరి నాకు తెలిసి దాదాపు ఒక 2 కోట్ల ఎస్ఎఫ్టీ గోడామ్స్ కట్టిన ఘనత మరి అప్పటి ప్రభుత్వానికి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గతంలో ఏదైతే మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక్ సాగరు, అనంతగిరి సాగరు, మరి అదేవిధంగా మంజిరా నుంచి కానీ, హల్దీబాగు నుంచి కానీ ఈ ఉమ్మడి మెదక్ జిల్లాల అత్యధికంగా మరి వరిధాన్యం పండుతున్నది. ఇప్పుడు అంచెలంచెలుగా ప్రతి సంవత్సరం ప్రాంతంలో మరి గ్రౌండ్ వాటర్ పెరిగి కెనాల్స్ ద్వారా, మల్లన్న సాగర్ కెనాల్స్ ద్వారా, రంగనాయక్ సాగర్ కెనాల్స్ ద్వారా, కొండపోచమ్మ కెనాల్స్ ద్వారా వచ్చే నీరు ద్వారా ఈ ప్రాంతంలో మరి వరిధాన్యం ఉత్పత్తి పెరిగింది. మరి దానికి తగ్గట్టుగా ఈ రోజు వరకు కూడా ఒక్క స్క్వేర్ ఫీట్ కూడా మరి కట్టిన దాఖలాలు ఎక్కడ కనబడతలేవు. మరి నిజంగా కూడా ఐకేపీకి సంబంధించిన మహిళా గ్రూప్ సంఘాలు కానీ, పిఎస్సిఎస్ వాళ్ళు కానీ మరి వీళ్ళు పెట్టుకోవడానికి చాలా రైస్ మిల్లు వచ్చినాయి, ప్రైవేట్ రైస్ మిల్లు. మరి వాటికి గతంలో పండించిన పంటకు సమానంగా మరి గోడాములు కట్టించినాం. మరి ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది, ఒక్క గోదాము కూడా కట్టించిన దాఖలాలు ఎక్కడ కనబడతలేవు. మరి నిజంగా కూడా రైతులు గతంలో మొన్న పండించిన వర్షాకాలం